సాధారణంగా మీరు ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెబుతూ ఉన్నారు. ఏదైనా సరే ఒక మంచి కొరకు, ఒక వ్యక్తి లాభం కొరకు, ఆ లాభంలో ఎదుటివారి నాశనం ఉండకూడదు. అవును. రైట్? ఎదుటివారు ఇబ్బంది పడేలాగా ఉండకూడదు. అంతవరకు లిమిట్ వరకు ఏదైనా చేయొచ్చు. అది తాంత్రిక శక్తి కూడా అని మీరు చెప్పారు ఇంతకుముందు అవును. వీడియోస్‌లో. అవును. అయితే ఇప్పుడు మనం చాలామంది జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరంలో మీరు ఇంతలా నాశనం అయిపోతారు. ఈ సంవత్సరంలో మీకు విడాకులు కాబోతున్నాయి. ఈ సంవత్సరంలో మీకు ఇంత నష్టం జరగబోతుందని అపాయాన్ని ముందుగానే చెప్పేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండమనా? లేపోతే వాళ్ళని అంటే ఒకలాంటి ఇబ్బందులకు గురి చేయడమనా? అసలు చెప్పచ్చాలా అనేది నా ప్రశ్న. 100కి 100% అలా చెప్పకూడదు. అలా చెప్పకూడదు. హ్మ్. ఇప్పుడు మనము ఏదైనా నువ్వు బాగుంటావు. మనం బాగు కోరుకోవాల్సినటువంటి వాళ్ళం. బ్రాహ్మణో మమ దేవత. చెప్పేటువంటి వాళ్ళందరూ బ్రాహ్మలు మాత్రమే అయి ఉండక్కర్లేదు. అనేక రకాల విద్యలు ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి. అందరిలోనూ విద్య ఉన్నది కాబట్టి ఎవరిని తక్కువ అనడానికి లేదు మనం. ఒకటి. అయితే సహజముగా ఏమి అంటే నేను మాట్లాడుతున్నది ఏమిటంటే మనము జ్యోతిష్యం అనేటువంటిది ఏమిటి? మంచి చెప్పడం కోసం. హ్మ్. మరి చెడు చెప్పకపోతే ఎట్లా? అంటే చెడు చెప్పడములో కూడా ఏముంటుంది అంటే ఇగో ఈ ఇబ్బంది ఉంటే ఇది నువ్వు చేసుకోండి. చేసుకోవడం, చేసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. బెదిరించినట్టుగా చేసుకోకపోతే నీకిది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పడం తప్పు. చేసుకోనంత మాత్రాన ఒక 4 రోజులు ఎక్కువ ఇబ్బంది పడతాడేమో, పడని తనిష్టం. హ్మ్. ఇప్పుడు చదువుకోరా నాయనా అని చిన్న పిల్లలకు చెప్తాం. నేను చదువుకోను, నేను ఇలాగే తిరుగుతాను అన్నాడనుకోండి. చదువుకుంటే ఏమొస్తుంది అన్నప్పుడు నీకో మంచి ఉద్యోగం వస్తుందిరా. నీకు జ్ఞానం తెలుస్తుంది. ఏది మంచి, ఏది చెడు అని చదువుకున్న దానివల్ల నీకు తెలుస్తుంది. నిన్ను నువ్వు సంరక్షింపబడుకుంటావు నువ్వు అని ఒక విధానం ఉంటుంది. చదువుకుంటే. హ్మ్. చదువుకోలేని వాడు ఏమిటి అంటే చిన్నప్పుడు చదువుకోయుంటే బాగుండు. పెద్దవాళ్ళు నన్ను చాలా అండ్రి నేను వినలేదు అని కొన్ని కష్టాలు పడతాడు. అయితే బాగుపడా జీవితంలో అంటే అటువంటి వాడు కూడా బాగుపడాలి. హ్మ్. బాగుపడాలనే మనం కోరుకోవాలి. అంతే గదా! అవును. నువ్వు చెప్తే వినలేదు కాబట్టి చిన్నప్పుడు నువ్వు ఇలా అయిపోయినావు, అలా అయిపోయినావు అని తిడితే ఏం రాదు ఇంకా. దాన్నేం లాభం లేదు. హ్మ్. మనం ఎప్పుడు చెప్పినా జ్యోతిష శాస్త్రంలో ఎదటి వాళ్ళు బాగుండడానికి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటివి ఏమైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు తొలగడానికి చెప్పవాలి అంతవరకే. అంతేగాని ఇప్పుడు ఇద్దరిని మనం కలపడానికి ఏదో చెప్పాలి. నేను ఇందాకేం చెప్పాను? ఇద్దరిని సమన్వయము చేసి సమస్యొచ్చినప్పుడు ఇద్దరు కలవడానికి చెప్పాలి గానీ, నువ్వు విడిపోతావని చెప్పడం అవసరం లేదు అంటే మనం. సాధారణంగా ఇప్పుడు అందరికీ కూడా సెలబ్రిటీసే ఫోకస్ అయిపోతున్నారు గురువుగారు. సెలబ్రిటీస్ గురించి మాట్లాడితే మనం ఫేమ్ అవ్వచ్చని కొంతమంది హ్మ్. అనుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా కాదు. రీసెంట్‌గా కూడా మనం చూసాం. పెళ్లి కుదురుతది అంతే. యెస్. వాళ్ళకి ఇంకా పెళ్లి కాకముందే ఈ సంవత్సరంలోనో లేకపోతే మళ్ళీ సంవత్సరంలోనో వాళ్ళు విడిపోబోతున్నారు. ఇది తథ్యం 100% నేను చెప్పింది జరుగుతుంది. ఇలా చెప్పడాన్ని హెచ్చరించడం అంటారా? బెదిరించడం అంటారా? ఇవి 2 చేయొచ్చా? అదే నేనేమంటానంటే చెప్పేవాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఓ చిన్న మాట చెప్తాను చూడండి. రిక్షా తొక్కుకునే అతని పెళ్ళికి ఒక మంత్రము, బెంజ్ కారు నడుపుకునే వాళ్ళ పెళ్ళికి ఒక మంత్రము లేదు. హ్మ్. మంత్రం ఒకటే ఉంది. అయితే నేను బెంజ్ కార్లలో నడిపే వాళ్ళకు మాత్రమే నేను పెళ్ళిళ్ళు చేయిస్తాను. రిక్షా తొక్కునే వాడికి చేయించను అంటే నా కుసంస్కారం అవుతుంది. జ్యోతిషం అనేటువంటిది ఉన్నవాళ్ళకైనా, లేని వాళ్ళకైనా ఒకటే జ్యోతిష్యం. హ్మ్. సెలబ్రిటీస్‌కి ఒక రకంగా జ్యోతిష్యము, పేదవాళ్ళకు ఒక రకంగా జ్యోతిష్యము. జ్యోతిష్యంలో అన్ని రకాలు లేవమ్మా. జ్యోతిష్యం, జ్యోతిష్యం అంతే. అది ఎవరికైనా ఒకటే. వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి చెప్పడం ఉంటుంది. అంతేగాని పేదవాళ్ళ జ్యోతిష్యము, మధ్యతరగతి కుటుంబం జ్యోతిష్యము, ఉన్నతమైనటువంటి కుటుంబాల జ్యోతిష్యముని జ్యోతిష్యాన్ని విడగొట్టి మనం ఎట్లా చెప్తాము? ఇప్పుడు నేను ఎవరైనా లిటరరీ పర్సనాలిటీసు మిగతా వాళ్లకు వీళ్ళకు సెలబ్రిటీస్‌కి మాత్రమే నేను చెబుతాను. మిగతా వాళ్ళకు చెప్పను అంటే అది నా వ్యక్తిత్వము. సరేలే ఆయన వాళ్ళకి మాత్రమే చెప్తాడు. ఇంకొకరికి చెప్పడులే ఆయన అనుకొని ఒక కేటగిరీలోకి వేసేస్తారు మనల్ని. అంతే గదా! హ్మ్. అలాంటప్పుడు ఏదో మనం వాళ్ళ గురించి 4 చెప్పడము, చేయటము, వాళ్ళకేవో జరిగితే జరుగుతాయి. లేకపోతే ఏదో మన మీదకొచ్చేటివి కూడా అట్లాగే ఉంటాయి. మనం ఇప్పుడు ఇప్పుడు ఎవరి జీవితము అతీతమేమీ గాదు. అంతే గదా!
మీరేమో ఎవరి దేవుణ్ణి దగ్గర డబ్బులు తీసుకోను నేను. ఎక్కడికన్నా వెళితే కనీసం టీ, కాఫీ కూడా తాగనని చెబుతూ ఉంటారు. మరి కొంతమందేమో చూస్తూనే ఉంటాం. వాళ్ళని వెళ్ళి అట్‌లీస్ట్ వాళ్ళకొక సమస్య చెప్పుకోవాలంటేనే రూ. 1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి. అండ్ ఎప్పటికప్పుడు విడిపోబోతున్నారు. లేకపోతే ఇట్లా నెగెటివ్సే ఎక్కువగా చెబుతూ ఉన్నారు. అసలు జ్యోతిష్యులు అలా చెప్పచ్చా అనేది అదే కొంతమంది అమ్మ చిన్న మాట చెప్తాను చూడమ్మా. ఏదో ఒకరోజు చెప్పేవాడు పోతాడు, చెప్పించుకునేవాడు పోతాడు. పోవడం అనేది ఖాయం. ఎప్పుడు అనేటువంటిది ఒకటి మర్మగర్భముగా భగవంతుడు ఒకటి పెట్టాడు కాబట్టే మనము దాన్ని నమ్మకంతో ఇంకా ఉంటామనే దాంతో మనం చేసుకుంటున్నాం. అవును. అయితే కొంతమంది ఏముంటుంది అంటే అమ్మ, ఉన్నంతలో నేనేదో బ్రహ్మాండంగా బతికేవాలా, అన్నీ అనుభవించవాలా, చెయ్యాలా అనేటువంటి దారిలో సంపాదించుకొని చేసుకోవడం వేరు. అయితే నేను ఉన్నంతలో ఎంతమందికి నేను మంచి చేయగలిగినాను, ఎంతమంది నా వల్ల బాగుపడినారు, ఒకరిద్దరు ఏమైనా ఇబ్బంది పడింటే అయ్యో వాళ్లకు నేను ఏ విధంగా న్యాయం చేయగలుగుతాను అని మనము మనము ఆత్మని ఒకటి చేసుకోవాలి కదా. మనకంటూ ఒక ఇది ఉంటుంది కదా, అది చేసుకొని వాళ్ళకు కూడా మేలు జరిగేట్టుగా చెయ్యాలని అనేటువంటి తపన మనలో ఉండి బతకడం అనేది ఒక రకం. ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళు బతుకుతుంటారు తల్లి. అందరినీ మనం నువ్వు ఇలాగే బతుకు ఇలాగే బతుకుని ఎవరిని నిర్దేశించలేము. ఎవరి జీవితం వాళ్ళది. నా జీవితం నా ఇష్టం అంటారు ఆ మాట అంటే. అందుకని నేనేమంటున్నానంటే అమ్మ, ఇప్పుడు మనము నా వ్యక్తిత్వం ఏమిటి అంటే, నేను నిజమనుకున్నా అబద్ధం అనుకున్నా ఉన్నదన్నట్టు చెప్పాలి. అమ్మవారి యొక్క ఉపాసన, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా మనం కొన్ని పాటించుకోవాలి కాబట్టి నేను ఎక్కడ ఏమి తినకుండా తాగకుండా ఏదో నా నియమం మీద నేను పెట్టుకున్నాను అంతవరకే. అయితే మిగతా వాళ్లకు మనం ఎంతవరకు మనం మేలు చేయగలుగుతాము అనేటువంటిదే చూడాలి. వ్యక్తిత్వాన్ని అనేటువంటిది పెంచుకునే విధంగా ఉండాలి. వ్యక్తిత్వం పెంచుకోవాలి కాబట్టి ఉండాలని కాదు. మనం ఎంతమందిని మనం మేలు చేయగలుగుతాం మన జీవితంలో. నేనే కాదు, ప్రతి మానవుడు రాత్రి పడుకునే ముందు నేను ఈరోజు ఎవరికైనా ఉపయోగం చేసినానా లేదా అని అనుకొని పడుకోవాలి అని ఉంది శాస్త్రంలో. లేవంగానే లేచినప్పుడు ఏమనుకోవాలి, ఈరోజు ఈ చేతులతో ఎవరికి ఇబ్బంది కలిగించేటువంటి పని చేయనీయొద్దు తండ్రి, మంచి జరిగేట్టుగా నలుగురు మంచి చేసే విధానంగా నన్ను చూడు తండ్రి, నమస్కారం చేసుకోవాలి అని చెప్పినారు. ఇవి అనుకొని మనం ముందుకు పోతున్నాము అంటే మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గాలు అంటే కొంతమంది యాగాలు చేయండి మంచి జరుగుతుంది అంటారు, కొంతమంది పూజలు చేయండి మంచి జరుగుతుంది అంటారు, మరికొంతమంది జాతి రత్నాలను సూచిస్తూ ఉంటారు, మరికొంతమందిని ఇల్లు మార్చుకోండి వాస్తు బాలేదు అంటారు. ఏది చక్కటి సత్వర ఫలితాలను ఇస్తుంది? అంటే సమస్యను బట్టి పరిష్కారం ఉంటుందమ్మా. ఎప్పుడు కూడా అన్నీ మంచివే, యాగాలు మంచివే. శ్రీరామచంద్రుడు అంతటి వాడు రాముడే రాజ్యపాలన చేస్తూ ఉండినా కూడా దశరథ మహారాజు చేసినాడు, రాజుగా చేస్తున్నాడు రాముడు. మరి యాగం చేయలేదా? చేశాడు కదా. ఎందుకు యాగాలు చేస్తాము అంటే అమ్మా, మనము బాగుండాలి అని కాదు. యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడైనా కూడా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ బాగుండాలి అని లోక కళ్యాణార్థం చేసేటువంటివి చేస్తారు. యాగాలలో ఎప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఒక ఇంట్లో చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంట్లో చేసేటువంటి వాళ్ళు కూడా ఏమిటి అంటే, నాకు మంచి స్థితిగతులు వస్తే నేను 10 మందికి అన్నం పెట్టడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావనతో చేయడం వేరు, అంతా నాకే కావాలి అని అనుకొని చేసేటువంటిది వేరు. అందుకే చేసేటువంటి విధానములో మన లోపల అంతర్గతముగా ఏమి కోరికైతే ఉంటుందో అది న్యాయబద్ధమైండేదైతే ఖచ్చితముగా ఏ యాగము చేసినా ఏ పూజ చేసినా ఏదైనా ఫలిస్తుంది గాక. మరి చేసినాను నాకు ఫలించలేదు అంటే కోరికలో లోపం ఉన్నట్టు లెక్క. అంటే మనం కోరే కోరిక కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలంటారా? అంతే కదా. అది లేకపోతే దేవుడు చేయరు, ఖచ్చితంగా జరగదు కదా. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నువ్వు ధర్మబద్ధమైనటువంటి కోరిక కాకపోతే ఖచ్చితముగా జరగదు. నాకు డబ్బులు వచ్చేంత వరకు ఒక రకంగా ఉండి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకో రకంగా చేస్తానులే అంటే అలాగే కిందికి పడగొట్టడం కూడా భగవంతుడికి తెలుసు. ఉన్నతమైనటువంటి స్థితికి మనము మన ప్రతిభతో వస్తామని అనుకుంటాం,
అంతా నా ప్రతిభే, భగవంతుడిది ఏమీ లేదు అని. నేను ఉన్నానని చెప్పడానికి నిదర్శనం 1, 2 చెప్తా, ఎక్కువ కూడా అవసరం లే. సంతానము అనేటువంటిది భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు గుర్తు. మరి పోలికలు తండ్రివో తల్లివో వస్తాయి, లేదా మేనమామలవో తాతలవో ఎవరో వరకు వస్తాయి, రానివ్వండి, అది పెద్ద విషయం కాదు. మరి నీ కొడుకు ఉండేటువంటి దైవ నిర్ణయం అనేటువంటిది కాదు, సంతానం అనేటువంటిది నా యొక్క ప్రతిభే అని మనం అనుకున్నప్పుడు, మరి నాకు బటనవేల్లో ఉండేటువంటి గుర్తులే నా కొడుకు కూడా ఉండాలి కదా. అవును. మరి వాడి బటనవేలు వేలి గుర్తులు వేరు, మన గుర్తులు వేరు ఎందుకు అవుతున్నాయి? అదే కదా భగవంతుడు. మరి అందరి ముఖాలు ఒకటే, అందరికీ 2 కళ్ళే, ఒక ముక్కే, ఒక నోరే ఇచ్చినప్పుడు ఒకటే రకమే ఉండొచ్చు కదా. అందరూ వేరువేరుగా ఎందుకు ఉన్నట్టు? ఇంతకంటే వేరే ఏమైనా పొద్దున్న లేస్తే ఒకరిని చూస్తుంటాం కదా. నువ్వు పలానా, నువ్వు చూడంగానే ఇంగోరు అని పేర్లు పెట్టుకుంటున్న దానికి కారణం ఏమి? అన్నీ అవే కదా. మరి ఇంత చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి సంతానం పుడుతున్నాయి. ఒక చెట్టుకు ఉండేటువంటి ఆకులన్నీ ఒకటే రకంగానే ఉంటాయి. మీరు బాగా గమనించండి. ఇవి మామిడాకులు అంటాం చూస్తున్నాయి, ఇది తమలపాకులు అంటాం చెట్టుకుండి. మరి ఒక కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే రకంగా ఉండాలి కదా, ఒక కుటుంబంలో వాళ్ళన్నా కనీసం. నీకు మన వేలి గుర్తులు ఎందుకు తేడా వస్తున్నాయి? నీ ప్రతిభే అన్నప్పుడు ఇది చాలు కదా. ఇంతకంటే మూర్ఖత్వం ఏం కావాలమ్మా? ఊరికి దేవుడు ఉన్నాడా లేదా అని ఊరికి ఏదో సంబంధం లేనివన్నీ అనరాదు.